దసరా నవరాత్రులు మొదలయ్యాయి కదండీ! అమ్మవారికైతే ప్రతిరోజు చీరలో అలంకరణ చేస్తూ ఉంటామట. అలా చీర కట్టి అలంకరణ చేసే బాధ్యత అయితే మహాలక్ష్మి గారు, నళిని గారు నాదనమాట. ఇలా మేము అలంకరణలు చేసేటప్పుడు అమ్మవారికి చీర కట్టినప్పుడు ఒక్కొక్కసారి 2 చీరలు, 3 చీరలు అలా కడుతూ ఉంటామండి. పైగా ఇంకోటేంటంటే అమ్మవారి అలంకరణ ఎలా చేస్తే బావుంటుంది, అలా చేస్తే బావుంటుంది అనుకుంటాం అనమాట. అమ్మవారి విగ్రహానికి జుట్టయితే విరబూసి ఇలా పెద్దగా ఇచ్చారండి. మా నళిని గారైతే జడ అల్దామండి అని చెప్పి జడ అంతా అల్లారనమాట. అక్కడక్కడ విరజాజులు, గులాబీలతో అలంకరణ అయితే చేసా. అంటే చీర నైట్ కట్టేస్తామండి. నెక్స్ట్ డే మార్నింగ్ పూలదండలన్నీ వేస్తాం అనమాట. ఇలా నగలు వేసేటప్పుడు కూడా ఇది కిందకుంటే బావుంటది, పైకుంటే బావుంటదని అన్నీ చాలా అందంగా ఉండేలాగైతే చేస్తాం అనమాట. మహాలక్ష్మి గారైతే ఏవండీ అటు ఇటు పువ్వులు పెడదామని చెప్పి అమ్మవారు వచ్చిన ఫస్ట్ డే నుంచే అంటున్నారనమాట. మనకి రోజు సన్నజాజులు పూస్తాయి కదండీ! అంటే రోజు అలంకరణలో నేను వాడుతూ ఉంటాను కదా! ఆ సన్నజాజులైతే మాల కట్టేసి అమ్మవారికి రెండో రోజు అలంకరణ ఉదయం అయితే అటు ఇటు సన్నజాజి పూలు ఇలా అయితే పెట్టాననమాట. నిజంగా అమ్మవారైతే ఇలా జడ వేసి పూలు పెడితే చాలా అంటే చాలా అందంగా ఉన్నారనమాట అండి. మాకైతే అమ్మవారిని చూడగానే చాలా ఆనందంగా అనిపించింది. ఆ లైట్స్‌లో అమ్మవారి కళ్ళు అసలు ఎంత అందంగా ఉన్నారో తెలుసా అండి. ఆ పూల జడ అమ్మవారికి పెట్టిన పూలు మీకెలా అనిపించినాయి అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. రెండో రోజు అమ్మవారు ఇలా దర్శనమిచ్చారు. దసరాకు సంబంధించిన అన్ని పూజలు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.